హలో నమస్కారం అండి. వెల్కమ్ టు రెయిన్బో కిచెన్. ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి పుట్నాల కొబ్బరి బర్ఫీ అండి. పచ్చి కొబ్బరితో మనం పుట్నాలతో ఈ బర్ఫీ చేసుకుందామండి. ఇది చాలా బావుంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి ఈ స్వీట్ అనేది. పిల్లలు, పెద్దలు ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారండి. ఇది ఎలా చేసుకోవాలో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా నా వీడియో చూడండి. ముందుగా మనం ఒక బౌల్ వరకు పుట్నాలు, ఒక బౌల్ వరకు పచ్చి కొబ్బరి తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత పుట్నాలను మనం మిక్సీ జార్‌లో వేసుకొని ఒక 5, 6 వరకు ఇలాచీలు వేసుకోవాలండి. వేసుకొని మనం ఫైన్‌గా పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ అనేది కొంచెం మెత్తగా ఉండాలండి. మరీ బరకగా లేకుండా కొంచెం మెత్తగా ఉండాలండి. ఇట్లా మనం పౌడర్ చేసుకున్న తర్వాత పక్కనుంచుకోవాలండి. మళ్ళీ అదే మిక్సీ జార్‌లో మనం కొబ్బరి వేయాలండి. మనం ఒక సగం చెక్క వరకు కొబ్బరి ఒక కప్పు వరకు తీసుకున్నాం గదండీ! అది వేసి అది గూడంగా మంచిగా మెత్తగా చేసి పెట్టుకోవాలండి. ఈ కొబ్బరి అనేది గూడా పచ్చి కొబ్బరిని గూడంగా మెత్తగా పేస్ట్‌లా మెత్తగా చేసి పెట్టుకోవాలండి. చూసారా అండి? ఇట్లా చేసి పెట్టుకోవాలి. మరీ ఫైన్‌గా కాదులెండి. కాకపోతే మెత్తగా అయితే పడుతుంది. ఇట్లా మెత్తగా పట్టుకున్న తర్వాత ఇది కూడా తీసి పక్కనుంచుకోవాలండి. ఆ తర్వాత బెల్లం అండి. ఈ 2 కప్పులు వేసాం గదండీ! ఒక కప్పు వరకు నేను బెల్లం తీసుకున్నానండి. ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం ఒక పావు కప్పు ఎక్కువగా వేసుకోవచ్చు. ఇదైతే ఈక్వల్ క్వాంటిటీ అండి. సరిగ్గా సరిపోతుందండి ఇట్లా ఏస్తే. ఒక కప్పు బెల్లం వరకు ఒక గిన్నెలో వేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసి ఈ బెల్లాన్ననేది కరిగించుకోవాలండి. ఈ బెల్లంలో ఉండే మలినాలేమన్నా ఉంటే పోవడానికి బెల్లాన్ని కరిగించి వేసుకోవాలండి. పక్కన స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని, ఆ కడాయిలో ఒక 2 స్పూన్స్ వరకు మనం నెయ్యి వేసుకోవాలండి. ఇట్లా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యంతా కరిగిన తర్వాత మనము ఏదైతే మిక్సీ పట్టుకున్నామో పుట్నాలని, ఆ పుట్నాల పౌడర్‌ని దీంట్లో వేసుకోవాలండి. ఆల్రెడీ పుట్నాలు గుల్లగా ఉంటాయి. పౌడర్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేయించనవసరం లేదండి. మనం శనగపిండి అయితే ఎక్కువగా వేయించే అవసరం ఉంది. కానీ పుట్నాలని ఎక్కువగా వేయించే అవసరం లేదు. ఒక 2-3 నిమిషాల మధ్యలో ఇట్లా నెయ్యిలో వేయించాలండి. ఇది సాఫ్ట్‌నెస్ కోసం మంచి సాఫ్ట్‌గా ఉండడానికన్నట్లు మనము ఇట్లా వేయించుకోవాలండి. ఇట్లా వేయించుకున్న తర్వాత ఒక 2, 3 నిమిషముల తర్వాత మనం పచ్చి కొబ్బరిని గూడంగా దాంట్లోనే వేసేసి వేయించుకోవాలండి. పచ్చి కొబ్బరి కూడంగా ఎక్కువగా వేగితే ఏమంటే అది మొత్తం ఒట్టిగా అయిపోతుందండి. బావుండదు టేస్ట్ అనేది. అందుకని ఇది గూడంగా ఒక 2-3 నిమిషాలు సిమ్‌లో పెట్టుకొని మాత్రమే వేయించాలండి. ఇది గూడంగా ఆ పుట్నాల పౌడర్‌ని పచ్చి కొబ్బరి గూడంగా వేసేసి మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి పొడి గూడంగా వేసేసి బాగా ఒక 2-3 నిమిషంల వరకు సిమ్‌లో పెట్టి మెల్లగా వేయించుకోవాలండి. అంతా కలిసేటట్లు 2 పుట్నాల పొడి, ఈ కొబ్బరి అంతా మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలండి ఇట్లా. బాగా కలుపుకోవాలి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళెవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. ఇట్లా అంతా బాగా కలుపుకున్న తర్వాత, మనం ఒక ఏ దాంట్లో అయితే మనం ఈ స్వీట్ వేసుకుంటామో అట్లా ఒక కేక్ మౌల్డ్ అయితే తీసుకున్నానండి. మీరైతే మీ దగ్గరున్న ఏదైనా ప్లేట్ అయినా ఏదైనా తీసుకోండి. ఇట్లా తీసుకున్న తర్వాత ఈ కేక్ మౌల్డ్‌లో నేను ఈ నెయ్యంతా రాస్తున్నానండి. ఇదనేది ఇక్కడ అంటుకోకుండా రావడానికి నెయ్యి రాసి పక్కనుంచుకోవాలండి. అట్లా పక్కనుంచుకున్న తర్వాత చూసారా అండి ఇట్లా ఇదనేది వేగిపోయింది మంచిగా. ఈ పుట్నాల పొడి, ఈ కొబ్బరి అనేది మంచిగా వేగిపోయింది. అప్పుడు మనం ఒక స్ట్రెయినర్ తీసుకొని మనం ఏదైతే బెల్లాన్ని కరిగించామో ఆ బెల్లాన్ని వాటర్ మొత్తం ఇట్లా స్ట్రెయినర్‌తో వడగట్టుకొని దీంట్లో వేసుకోవాలండి. ఏమన్నా మలినాలుంటే అట్లా పోతాయండి. ఇట్లా వేసుకున్న తర్వాత మనం సిమ్‌లో పెట్టి మాత్రమే వేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. ఇప్పుడు మంచిగా అంతా కలుపుకోవాలండి ప్రాపర్‌గా. దీంట్లోకి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో మనము నెయ్యి వేస్తూ మనం ఒక 6-7 నిమిషంల మధ్యలో స్టవ్ సిమ్‌లో పెట్టి బాగా కలుపుతూ ఇట్లా నెయ్యి వేసుకుంటూ, కలుపుతూ, నెయ్యి వేసుకుంటూ, కలుపుతూ మంచిగా తిప్పుకోవాలండి. ఈ స్వీట్ అనేది మంచిగా రావడానికి. ఇట్లా నెయ్యి వేస్తే ఏంటంటే ఇది స్వీట్ అనేది నోట్లో మంచిగా కరిగిపోతుందండి. అంత బాగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అందుకని మనకు నెయ్యి కొంచెం బాగానే పడుతుందండి. నాకైతే ఒక 4, 5 స్పూన్ల వరకు పట్టిందండి. మీరు చూసుకోండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇట్లా తిప్పుకోవాలండి. ఇట్లా మనం ఒక స్పూన్‌తో ఇట్లా మంచిగా తిప్పుకుంటూ, కలుపుకుంటూ ఉండాలండి. ఈ ఈ స్వీట్ అనేది ఈ కడాయికి పట్టకుండా వచ్చేస్తుందండి. లాస్ట్ వరకు మనం ఇట్లా తిప్పుకుంటూ, నెయ్యి వేసుకుంటూ, తిప్పుకుంటూ ఉండగా ఈ కడాయికనేది పట్టకుండా మొత్తం ఇట్లా వచ్చేస్తుందండి. అప్పుడు మనం ఈ స్వీటు తయారైనట్లు అండి. అప్పుడు అట్లా తయారైన స్వీట్‌ని మనం తీసి కేక్ మౌల్డ్‌లో వేసుకోవాలండి. చూడండి ఇట్లా నేను తిప్పుతూ ఉన్నాను. మన ఈ ఈ
కడాయికనేది ఏం అంటుకోకుండా వస్తుందండి ఇట్లా. కడాయికనేది ఎక్కడ కూడంగా మనకు అంటుకోదండి. అడుగు పట్టదు, అంటుకోదు. అట్లా అడుగు పట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి. మనం కలపకుండా ఉంటే అడుగు పట్టేస్తుంది. అందుకని మనం జాగ్రత్తగా తిప్పుతూ, కలుపుతూ ఉండాలండి. ఇట్లా దగ్గర పడిందండి స్వీట్ అనేది దగ్గర పడింది. ఇంకొకటి మనకు కడాయికనేది అడుగు పట్టకుండా ఇట్లా వదిలి వచ్చేస్తుందండి. అట్లాంటప్పుడు మనము ఈ స్వీట్‌ననేది స్టవ్ బంద్ చేసుకొని తీసి, మనం ఏదైతే కేక్ మౌల్డ్‌లో నెయ్యి రాసుకున్నామో దాంట్లో మొత్తం వేసేసేయాలండి. ప్రాపర్‌గా అంతా వేసేసి, మనం ఒక స్పూన్‌తో గానీ, దేనితోనైనా మొత్తం సమంగా ప్రాపర్‌గా అనుకోవాలండి అంతా. ఇదనేది కొంచెం చల్లారాలండి. చల్లారితే మనకు మంచిగా గట్టిపడితే బావుంటుందండి. ఇట్లా అంతా మొత్తం ప్రాపర్‌గా అనుకొని, పైన ఏదైనా జీడిపప్పు అట్లాంటిది ఏదైనా మనం గార్నిష్‌కి ఏవైనా పెట్టుకోవచ్చండి. మీ దగ్గర ఏదుంటే అది పెట్టుకోవచ్చు. అట్లా అంతా సమంగా అనుకున్న తర్వాత, ఒక గంట వరకు మనం పక్కనుంచుకోవాలండి. అట్లా ఉంచుకుంటే ఏందంటే, ఇదనేది గట్టిపడుతుందండి స్వీట్ అనేది. చల్లారాకైతే మంచిగా గట్టిపడుతుంది. ఇప్పుడు ఇట్లా ఒక గంట వరకు పక్కన పెట్టి ఉంచినాక, మనం ఒక కత్తి తీసుకొని, ఆ కత్తితో మంచిగా పీసెస్ చేసుకోవాలండి. మనం ఏ ఆకారం కావాలంటే మీ ఇష్టం. మీకు ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో మనం కట్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న పీసెస్‌గా, పెద్ద పెద్ద పీసెస్‌గా ఎట్లయినా సరే మీ ఇష్టం. అట్లా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇట్లా మార్క్స్ పెట్టుకోవాలండి. అంతా పెట్టుకొని మెల్లగా తీసుకోవడమేనండి. ఈజీగా వచ్చేస్తుందండి. మనం నెయ్యి రాసాం కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం సేపనేది మనం పెట్టుకోవాలండి. పక్కనుంచుకోవాలి. మనం అప్పుడే వేడి మీద అనేది కోస్తే మనకేందంటే తొందరగా రాదండి. కొంచెం ఒక గంట వరకు అట్లా ఉంచితేనేమో మంచిగా వస్తుందండి. ఇట్లా అంతా కట్ చేసుకొని ముక్కలుగా సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బావుంటుందండి ఈ స్వీటు. ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారు. నా ఛానల్ చూస్తున్న వాళ్ళెవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఒక లైక్ ఇయ్యండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. చూసారండి ఇట్లా ముక్కలు ముక్కలుగా వస్తుందండి. చాలా బావుంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది స్వీటు. చాలా బావుంటుంది. ఇష్టపడి తింటారు ఇంటిల్లిపాది. ఇలా ఈ సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలకి గానీ, పెద్దలకి గానీ ఇలా చేసి పెట్టండి. థ్యాంక్ యూ.